లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. 51 పేజీ నెంబర్ 51. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచిదురని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు నాన్న, స్తోత్రాలు అయ్యా. ఇప్పటి వరకు కూడా మాతో ఉన్నారు, అందును బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. ఈ 2023 క్రిస్మస్ అయ్యా దినాన పర్వదినము శుభదినము నాన్న అయ్యా. నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి నీ కృపనిచ్చావు. అలాగే ప్రభా, వాక్యం ధ్యానించబోతుండగా చదువుతుని బిడ్డకు కావలసిన జ్ఞానం మీరు దయచేయండి. నన్ను నీ సిలువ చాటు మరుగుపరచండి. నా నోటిలో నీ మాటలు ఉంచండి అయ్యా. నాతో మాతో మా అందరితో కూడా మీరే మాట్లాడి మమ్మల్ని అందరిని కూడా బలపరిచి స్థిరపరిచి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని అజుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మిక్కులు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. మంచిది. ప్రియా దేవుని బిడ్డలారా, మనము క్రిస్మస్ పండుగ గురించి ఎంతగానో ఎన్నో సంవత్సరాల నుంచి మనం ధ్యానిస్తూనే ఉన్నాం. 11వ వచనం, లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం ఒకసారి మరలా చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దావీదు పట్టణమందట లోకరక్షకుడైనటువంటి క్రీస్తు జన్మించాడు అని బైబిల్ రాయబడింది. ఈరోజు మన గ్రామమో లేదా మన ప్రాంతాల్లోనో ఈ పుట్టిన దినాన్ని, పర్వదినాన్ని, శుభదినాన్ని జరుపుకోవడం కాదు, కానీ ఈయన లోకరక్షకుడు కాబట్టి ఆయన ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు, ఒక దేశానికి చెందినవాడు కాదు, లేదా ఒక వీధికి చెందినవాడు కాదు. ఆయన ఎవరు అంటే లోకానికి చెందినవాడు, లోక రక్షకుడు. లోకాన్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన గురించి ఈ మధ్యాహ్న కాలంలో మనం కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం. ఎందుకు లోకరక్షకుడుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు పుట్టాడు, ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని, ఎందుకంటే మరియా కన్యకైన మరియ గర్భాన జన్మించాడని ఆయన ఆ యొక్క విషయాలన్నీ కూడా మనం ఎప్పుడు కూడా మనం ధ్యానిస్తూనే ఉన్నాం. ఈరోజు కొత్త కోణంలో ఆయన ఈ లోకానికి అసలు ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని ధ్యానిద్దాం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, తిమోతికి రాస్తూ మొదటి పత్రికలో 1వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి ధ్యానిద్దాం. తిమోతికి రాస్తూ మొదటి పత్రిక, 1 తిమోతి 1వ అధ్యాయము. ఆయన ఎందుకు వచ్చాడట? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు ఆయన జన్మించాడు, ఈ లోకంలో ఎందుకు పరలోకాన్ని విడిచి భూమికి వచ్చాడు అని అంటే, బైబిల్ రాయబడింది ఒక మాట ఏంటంటే, పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. మానవుడు, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మానవుడిని తయారు చేసేటప్పుడు, సృష్టించేటప్పుడు పరిశుద్ధంగానే పవిత్రుడిగానే దేవుడు చేశాడు. దేవుడు నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అంటాడు. అంటే మానవుడిని తయారు చేసేటప్పుడు మానవుడు పరిశుద్ధంగానే ఉన్నాడు. ఆ తర్వాత మానవుడు కాలక్రమేణా పాపంలోకి వెళ్ళిపోయాడు. మానవుడి జీవితం అంతా పాపాన్ని జుర్రుకోవటమే. ఇక మంచి లేదు, చెడు లేదు.
అలా మానవుడు ఉన్నప్పుడు ఆ మానవుని రక్షించడానికి, పాపులను రక్షించడానికి, పాపంలో ఉన్న మానవుని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడట. అంటే మానవుడు యొక్క పాపాలు కొట్టివేయబడాలి అంటే ఎవరు రావాలా? పరిశుద్ధుడైనటువంటి ఒక వ్యక్తి కావాలి. పరిశుద్ధుడు భూలోకంలో ఎవరు లేరు. అందరూ కూడా పాపం చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారనే బైబిల్ అంటుంది. అంటే మానవుల్లో ఎవడు కూడా నీతిమంతుడు లేడు. మంచివాడు లేడు. అందరం కూడా పాపాత్ములమే. కాబట్టి ఒక పాపిని రక్షించాలంటే పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి రావాల్సొచ్చి దేవుడే తన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. ఎవరు పాపి అని ఒకసారి గనక మనం లేఖనాలు సెలవిస్తే జక్కయ్య అనే ఒక వ్యక్తి మనకు కానొస్తాడు. ఆ వ్యక్తి అట ప్రియ దేవుని బిడ్డలారా ఆయన సుంకపు గుర్తుదారుడు అని బైబిల్ రాయబడింది. అంటే పన్ను వసూలు చేసేవాడు, జనాల్ని పీల్చి పిప్పి చేసేవాడు. అతని జీవితం అంతా కూడా డబ్బు సంపాదించే పనిలో ఉన్నాడే గాని మరొక ఆలోచన అతనికి ఏమీ కూడా లేదు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఆ జక్కయ్య ఒక రోజట యేసు ఎవరో అని చూడగోరెను అని బైబిల్ అంటుంది. యేసు ఎవరో చూడాలని జక్కయ్య యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏ యేసు ప్రభు కనపడట్లేదట. జనమంతా కూడా గుమిగూడి ఉండేటప్పటికి కనపడట్లేదు. అందుకని ఏం చేశారు అంటే ఆయన మేడి చెట్టు ఎక్కాడట. మేడి చెట్టు ఎక్కినటువంటి ఆ జక్కయ్యను చూసినటువంటి యేసు ప్రభు అంటున్నాడు, జక్కయ్య కిందకి దిగి త్వరగా దిగు, నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది అంటాడు. ఆమేన్ హల్లెలూయా. జక్కయ్య ఎవరు అని తర్వాత సంగతి. జక్కయ్యతో దేవుడు మాట్లాడుతున్నాడు యేసుప్రభు. జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను ఇంట ఉండవలసి వచ్చి ఉన్నది అన్నాడు. త్వరగా దిగాడు. యేసుప్రభుని తన ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చేటటువంటి ప్రజలు అంటున్నారు, ఏంటి మీ బోధకుడు పాపి ఇంట బస చేశాడు, పాపి ఇంట్లో ఉన్నాడేంటి అని అడుగుతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. అనేక మంది ప్రజలు అడుగుతున్నారు, మీ బోధకుడు పరిశుద్ధుడు కదా, మీ బోధకుడు నీతిమంతుడు కదా, నీ బోధకుడు పవిత్రుడు కదా, ఒక పాపి ఇంట్లోకి బస చేయడానికి, నిద్రపోవడానికి, ఉండడానికి ఎందుకు వచ్చాడు అని అడుగుతున్నారు. ఆమేన్ హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించడానికే, నీతిమంతుల కోసం రాలేదన్నాడు. రోగుల కొరకే వచ్చానే కానీ ఆరోగ్యం కలిగని వారికి రాలేదు నేను అంటాడు. అంటే నీతిమంతుడు నువ్వైతే నీ కోసం యేసు ప్రభు అవసరంలా. నువ్వు ఒక పాపివైతే మాత్రము యేసు ప్రభు నీకు కంపల్సరిగా కావాలి. జక్కయ్య పాపి అని యేసు ప్రభు గుర్తించాడు. జక్కయ్య కూడా తెలిసింది. కానీ ఆ ప్రజలు అంటున్నారు, మీ అందరము నీతిమంతులము, మీ అందరము కూడా పరిశుద్ధులము, మీ అంతా కూడా మంచివారము, వాడు ఒక్కడే పాపి. ఎవరట? జక్కయ్య ఒక్కడే పాపి. ఆ పాపి ఇంట్లో మీ బోధకుడు, మీ మీ యజమానుడు లేకపోతే మీ యొక్క సేవకుడు ఎందుకున్నాడు అని అంటున్నారు. హల్లెలూయా. యేసు ప్రభు ఒక పాపి ఇంట్లోకి వస్తే, యేసు ప్రభు ఒక దుర్మార్గుడి దగ్గరికి వస్తే, యేసు ప్రభు ఒక అన్యాయస్తుడి ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పాపి ఇంట్లోకి యేసు ప్రభు వస్తే ఏం జరుగుతుందో, అప్పుడు దాకా ప్రజల దగ్గర సుంకాన్ని వసూలు చేసిన వాడు యేసు ప్రభు ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వెళ్ళాడో ఆ వ్యక్తి యొక్క మనసు మారిపోయిందట. ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు మారిపోయినాయట. ఆ వ్యక్తి యొక్క జీవితం అంతా మారిపోయి అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకొని ఎడల ఎవరైనా చెప్తే ఏమిస్తానన్నాడు? 4 వంతులు ఇస్తానంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ప్రజల దగ్గర నిలబెట్టి వసూలు చేసే ఒక సుంకపు గుర్తుదారుడైన జక్కయ్య యేసు ప్రభు ఆ ఇంట్లోకి ఎప్పుడైతే వెళ్ళాడో అతని మనసంతా మారిపోయింది. అయ్యో నేను పాపిని, నేను అన్యాయస్తుడిని తను గ్రహించి తను అంటున్నాడు, నేను అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకొని నన్ను అడిగితే కనుక నేను తీసుకున్నానని చెప్తే వారికి 4 గింతలు ఇస్తా, ఇచ్చిన వారి దగ్గర నేను తీసుకున్న దానికంటే 4 గింతలు ఇస్తాను అంటున్నాడు. మరలా అంటున్నాడు, నా ఆస్తిలో సగము పేదలకి ఇస్తాను అంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు క్రిస్మస్ పండుగ. అంటే నా మాట మీరు నొచ్చుకోగాకండి.
ఈరోజు క్రిస్మస్ పండగ అంటే తినడానికి తిండి లేని వారికి ఒక ముద్ద అన్నం పెట్టడం, కట్టుకోవడానికి బట్టలు లేని వారికి ఒక వస్త్రాన్ని మనకు తగ్గ వస్త్రం ఒక రూ. 100 పెట్టో, 200 పెట్టో, ఒక రూ. 50 పెట్టో ఏదో ఒకటి ఇవ్వటం. ఇది ప్రేమను చూపించడం అనేది క్రిస్మస్ పండగ. అంతే తప్ప ఇలా వస్త్రాలేసుకొని ఇంట్లో ఇప్పుడు దాకా పలావులు, చికెన్లు వండుకొని ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. వెనకాల వస్తారు వాళ్ళు కూడా మళ్ళీ. ఇదంతా కూడా దీని కొరకు కాదు క్రిస్మస్. దయవుంచండి, మంచి వస్త్రాలు ఈరోజు పర్వదినం, శుభదినం కాబట్టి మంచి వస్త్రాలు ధరించడం తప్పు కాదు. అలా తప్పు అని నేను అనడం కానీ ఆ మాటలో ఆ ఉద్దేశం కాదు. కానీ సమయాన్ని వ్యర్థపరుచుకోవద్దు అంట నేను అనేది. అది ఎక్కడున్నా కూడా మనం ఎలా ఉండాలంటే మనకు తగ్గ దానిలోనే ఏం మళ్ళీ వాళ్ళెవరో ఒక మంచి మంచి వస్త్రాలు కొనుక్కొచ్చారు నాకు లేదు అని అంటే మనకు తగ్గది మనం కొనుక్కొని మనం దాన్ని ధరించుకొని పెందలకాడే దేవుని సన్నిధికి రాగలిగితే ఎంత ఆశీర్వాదం అండి. కాదంటారా? దేవుని నువ్వు ఎంత సమయాన్ని కేటాయిస్తే అంత ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను అంటాను, జక్కయ్యలో ఎంత మార్పు వచ్చిందంటే సగం నేను బేదలకు ఇస్తాను ఆస్తిలో, ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకొని ఉంటే వాళ్ళకి 4 ఇస్తాను అనే ఆ మనస్సు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? యేసు ప్రభువు ఒక పాపి ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత పాపి యొక్క జీవితం అంతా కూడా, అందరూ పాపి అంటే ప్రభు అంటున్నాడు ఇతను కూడా అబ్రహాము కుమారుడే. నేడు ఇంటికి రక్షణ వచ్చినదే. ఏమొచ్చిందట? నేడు ఇంటికి రక్షణ వచ్చినదే. ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము కుమార్తెగా నీవు మార్చబడాలన్నదే దేవుని చిత్తమయ్యింది. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కుమార్తెగా నువ్వు మార్చబడాలా. నీ జీవితం మార్చబడాలా. ప్రేమ మాత్రమే చూపియాలా. నీలో క్రీస్తును చూపియాలా. ఆ ప్రేమ, క్రీస్తు యొక్క కలిగినటువంటి ప్రేమను మనం అనేక మందికి కనపరిచేవారిగా మనం ఉండాలనేదే దేవుడు ఆశిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి జక్కయ్య జీవితాన్ని మార్చింది యేసు ప్రభు అండి. ఒక పాపి అయిన జక్కయ్య జీవితాన్ని మార్చింది యేసు ప్రభు. ఈ లోకంలో నీవు నేను ఏ పాపిని కూడా మార్చలే, మన వల్ల అయితే కాదు. కానీ పరిశుద్ధుడైన దేవుడు, ఆ దేవుడు ఎప్పుడైతే వారిని దర్శిస్తాడో, ఏ వ్యక్తినైతే దర్శిస్తాడో, ఏ కుటుంబాన్ని అయితే దర్శిస్తాడో ఆ కుటుంబము జీవితం అంతా కూడా మార్చబడుతుంది. వారు ప్రభువును అంగీకరిస్తారు. వారి జీవితాల్లో ఇక నీతిమంతులే తప్ప పాపం అనేది వారిలోకి, ఒకవేళ పాపం వచ్చినా ఏ రోజుకి ఆ రోజు దేవుడు తన రక్తం ద్వారా కడిగేస్తూ ఉంటాడు. ఇక రక్షణే దైవమ్మ ప్లీజ్. పాపము ప్రభు ఎంటర్ అయిన మన జీవితాలకు, యేసు ప్రభు ఎంటర్ అయిన వెంటనే పాపం ఏమవుతుందట? కొట్టివేయబడుతుంది. కాబట్టి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపములో ఉన్న నన్ను మనందరినీ కూడా రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్ద నుంచి వెళ్ళిన తర్వాత ఏం చేశాడో తెలుసా? దుర్వ్యాపారం చేశాను అని బైబిల్ ఉంది. దుర్వ్యాపారం అంటే అర్థం ఏంటంటే వాళ్ళ అన్నయ్య చెప్తాడు, తప్పిపోయిన కుమారుడు వాళ్ళ అన్నయ్య చెప్తాడు, వీడు నీ ఆస్తి అంతా కూడా వేశ్యలతో తినివేసిను అని రాయబడింది. లోకాసు వార్త 15వ అధ్యాయంలో 20వ వచనం నుంచి కొంచెం కిందకు వస్తే ఆ మాట రాయబడింది. అంటే వాళ్ళ అన్నయ్య చెప్తున్నాడు, నీ కుమారుడు ఏం చేశాడంట? నీ ఆస్తి అంతా తీసుకుని వెళ్ళి వేశ్యలతో తినివేసెను. హల్లెలూయా. వేశ్యలతో దుర్వ్యాపారం అంటే అర్థం ఏంటంటే త్రాగుడు, వ్యభిచారం, వీటితో ఆస్తి అంతా కూడా కోల్పోయిందట. అటు ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఏమయ్యాడు? ఆ కుమారుడు, చిన్న కుమారుడు అంటే పాపములో జీవిస్తా ఉండిపోయాడు. ఆ పాపిని ఎవరు రక్షిస్తారు? ఎవరు రక్షించాలి? రక్షకుడైనటువంటి యేసు ప్రభు మాత్రమే రక్షించాలి. ఆయన ఎలా దర్శించాడో ఏమో, మొత్తానికి అతనే తండ్రి యొద్దకు వచ్చి అంటున్నాడు, నేను పాపిని, పరలోకానికి నీకును విరోధంగా నేను పాపం చేసిన దయతో నన్ను క్షమించు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, అంత పాపంలో జీవిస్తున్నా, వ్యభిచారంలో జీవిస్తున్నా, త్రాగుల్లో జీవిస్తున్నా
ఆ కుమారుని, చిన్న కుమారుడిని దేవుడే దర్శించి ఎక్కడికి తీసుకొచ్చాడట? తండ్రి ఇంటికి తీసుకొచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు నీ ఇంట్లోకి నువ్వు తీసుకున్నావు. వెళ్ళేటప్పుడు మందు సీసా కాదు తీసుకెళ్లాల్సింది. వెళ్ళేటప్పుడు చికెనో మటనో కాదు ఇంటికి తీసుకెళ్లాల్సింది. ఇవేవి కూడా నీతో కలిసి రావు. అవి నీ జీవితాన్ని పతనం చేస్తాయి. నీ బ్రతుకుని పతనం చేస్తాయి. ఈరోజు నీ ఇంటిలో ఒకవేళ ఆ ఇంటి పైన స్టార్ ఉంది, ఇంటిలో బారో లేకపోతే ఇంట్లో ఆ ఫలావో ఉంటే అవి నిన్ను రక్షించవు. కానీ నీ ఇంటిలో ప్రభు ఉంటే, నా యేసు ప్రభు నీ ఇంటిలో ఉంటే నీ ఇల్లు ఏమవుతుందట? ఒక పరలోకంగా మార్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాలంలో ఒక మాట, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు లేదా ఎందుకు పుట్టాడు అంటే పాపులను రక్షించటానికి మాత్రమైనా వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. రెండో మాట సెలవిస్తుంది చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో అంటాడు, మనుష్య కుమారుడు పరి మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చినని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. అమ్మా, ఈరోజు మనము పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఈరోజు మనము ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. ఎంతో సంతోషంగా ఆనందంగా జరుపుకుంటున్నాం. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, ఒక మాట పాపులు రక్షించడానికి వచ్చాడు. రెండో మాటలు అంటాడు ఆయన ఎందుకు వచ్చాడట చెప్పండి? పరిచారం చేయించుకోవడానికి రాలా. హల్లెలూయా. పరిచర్య చేయటానికి, అమ్మ కుమారమ్మ తల్లి, ఎందుకు వచ్చాడట? పరిచర్య చేయటానికి ఆయన వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా అదే ఉండాలి. ఇంటిలో ఎలా ఉండాలో తెలుసా? నువ్వు కూర్చొని ఆ పని చేయండి, ఈ పని చేయండి అని పెత్తనం చేసేవారిగా ఉండకూడదు. నీవు పని చెయ్యి. తర్వాత యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది పరిచర్య చేయడానికి వచ్చాడు కానీ చేయించుకోవడానికి రాలా. యేసు ప్రభు ఒకరోజు శిష్యులందరినీ కూడా ఉంచాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం కాడికి వస్తే అక్కడ ఏం చేస్తాడంటే శిష్యుల్ని కూర్చోబెట్టి వారి పాదాలు కడుగుతాడు. పేతురు అంటాడు, అయ్యా ప్రభువా, నువ్వు నా పాదాలు కడుగుతావా? వద్దొద్దొద్దు అంటాడు. నీ పాదాలు నేను గడకపోతే నీకు నాతో పాలు పంపులు లేవు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు గడిగారండి? మొట్టమొదటి ఎవరు గడిగారు? శిష్యులు గడిగారు యేసుప్రభు పాదాలు. ఏమయ్యా అజయ్ పిల్లలతో కాదు, ఈనాళ్ళు చెప్తున్నా, పరిచర్య చేయడానికి వచ్చాడు, చేయించుకోవడానికి రాలా. ఆయనే శిష్యుల పాదాలు మొట్టమొదట కడగటం ప్రారంభించాడు. పేతురు, అయ్యా నువ్వు వద్దు, నువ్వు కడగకూడదు, అమ్మ అయ్యో 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 నా పాదాలు నువ్వు ఎలా కడుగుతావని దైవమ్మ అంటే ఆయన అంటాడు, నేను ఇలా చేస్తున్నాను, మీరు కూడా అలా చేయండి. నేను మీతో పాటు ఇక నేను ఉండను కాబట్టి మీరు ఒకరి పాదాలు ఒకరు కడగండి అని యేసు ప్రభు సెలవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చాడంటే మనుషులకి, అక్కడ రాయబడినటువంటి మాట, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చడానికి ఆయన వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరి కొరకు? నీ కోసం, నా కోసం తన ప్రాణాన్ని అర్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి మనలో ఉన్న ప్రతి పాపాలని, మనలో ఉన్నటువంటి ప్రతి వ్యతిరేకతను, ప్రతి దోషాన్ని మొత్తం ఆయన మీద వేసుకొని సిలువేయబడి, రాజారావు గారు, సిలువేయబడి ఏం చేశాడో తెలుసా? తన ప్రాణాన్ని అర్పించి చివరి రక్తపొట్టు కూడా మన కొరకే కార్చాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అర్థమైందా? ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఎందుకు పుట్టినరోజు జరుపుకున్నామో, ఏదో కేక్ కట్ చేయటమో, పలారం పంచుకొని తినడానికి కాదు.
ఆయన పుట్టినరోజు జరుపుకోవడానికి దేనికంటే ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టి ఆ, మన కోసం తన ప్రాణాన్ని పెట్టిన ఆ దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి ఈరోజు క్రిస్మస్ పండుగ జరుపుకున్నామనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. మూడో మాట చూద్దామా. మూడో మాట ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని ఒకసారి ధ్యానిద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం చదువు 38వ వచనం. 86వ పేజీ నెంబర్ 86. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. భూలోకంలో ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, పరలోకాన్ని విడిచి భూకి ఎందుకు వచ్చాడు అంటే, ఎందుకు ఈ లోకంలో పుట్టాడంటే, ఆయన అంటున్నాడు, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, కానీ నన్ను పంపిన వాని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకాన్ని నేను వచ్చాను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, నీ ఇష్టం నెరవేర్చబడకూడదు మన జీవితాల్లో. నువ్వు కోరుకుంది నెరవేర్చబడకూడదు, నువ్వు అనుకుంది జరగాలనుకోకూడదు. ఏమనుకోవాలట? తండ్రి, నీ చిత్తమే నా జీవితంలో ఏమై ఉన్నదో అది మాత్రమే నెరవేర్చు ప్రభువా అని నువ్వు అడగగలిగితే అద్భుత కార్యాలు నువ్వు చూడగలుగుతావు. ఏమా అంతేనా యువాంజం తల్లి? అంతే కదా. కానీ మానవుడి యొక్క బుద్ధి ఏంటంటే, పెళ్లి సంబంధం, బిడ్డకు పెళ్లి సంబంధం చూస్తావు, కట్నాలు కానుకలు బాగా ఉందా లేదా, ఆస్తి ఉందా లేదా చూస్తావు. ఏడకొచ్చి అంటావు, ప్రభువా ఇదిగో ఈ అమ్మాయి నీకు ఇష్టమేనా, మా అబ్బాయికి ఇచ్చేయిపోతున్నాడు. ఏది అంతా అయిపోయి అంతా అయిపోద్ది, మొత్తం కుదిరిది అయిపోద్ది. ఇక పెళ్ళి ఆ దండలు మార్చుకునే టైంలో అంటావు, ఇది తండ్రి చిత్తం కాకపోతే, ఇది దేవుని చిత్తం కాకపోతే ఈ పెళ్ళి ఎందుకు అయ్యిద్ది అంటావు. నీ ఇష్టంగా దాన్ని చేసుకుంటూ తండ్రి అయిన దేవుని మీద నువ్వు రుద్దుతావు. అది ఒక రోజేమో అటుగుద్దుకొని ఇటుగుద్దుకొని అటుగుద్దుకొని ఏమవుతారు? వాళ్ళు అటు వీళ్ళు ఇటు వెళ్ళిపోతారు. నా దేవుడు నాకు అన్యాయము, మా కుటుంబానికి ఎంత శోధన పెట్టాడో అంటావు. అది తండ్రి చిత్తమా కాదు? ఇది దేవునికి ఇష్టమా కాదా వివాహము? విశ్వాసి అవిశ్వాసతో పొత్తు ఎక్కడండి? నీవు విశ్వాసమైతే అవిశ్వాసురాలను, అవిశ్వాసున్న నీ ఇంటికి అల్లుడుగానో లేదా కోడలుగా ఆమెను అవిశ్వాసిని తీసుకొచ్చుకుంటే యుద్ధం జరగక ఏం జరిగింది చెప్పు? ఆమెను హల్లెలూయా. అంటే ప్రార్థనా జీవితం ఆ మనసు కలిగిన వ్యక్తి అయితే పర్లా, ప్రార్థనా జీవితం కాదు వాళ్ళది. పేరుకి క్రైస్తవులే, లోకానుసారంగా జీవిస్తారు. మరి అలాంటి వారు ఎలా కుటుంబంలో నెమ్మది ఉంటుంది? ఎలా దేవుని చిత్తం అని నువ్వు అనుకుంటున్నావు? ఆమేన్. హల్లెలూయా. కాబట్టి యేసుప్రభు అంటున్నాడు, శిష్యులు వాళ్ళ తల్లి వారి సహోదరులు వాళ్ళు వస్తే, అయ్యా మీ తల్లి వచ్చింది, మీ సహోదరులు వచ్చారంటే, నా తండ్రి చిత్తం నెరవేర్చు వాళ్ళే నా తల్లి నా సహోదరులు అంటాడు. వాళ్ళే నా సహోదరులు, నా తల్లి అయి ఉంటుంది. తండ్రి చిత్తం ఏమైంది? దాన్ని నెరవేర్చేవాడు అయితే మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. తండ్రి చిత్తం ఏంటి? మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకాలి. అది తండ్రి చిత్తం. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని బైబిల్ అంటుంది. ఇది తండ్రి చిత్తం. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి కూడా అందరికీ అదే చెప్తాడు. దేవుడయ్యుండి కూడా పరలోక రాజ్యం సమీపించి ఉంది, మారు మనసు పొంది రక్షణ పొందండి అని చెప్తాడు. అది తండ్రి చిత్తం. ఒకరోజు ఆహారం పెట్టడానికి వస్తే, ఇదిగో ఆహారం తెచ్చాం ప్రభు అంటే, నా తండ్రి చిత్తం ఏమైందంట? నెరవేర్చడానికే నేను ఈ లోకానికి వచ్చాను, ఈ ఆహారాని కోసం కాదు అంటాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఎందుకు ఈ లోకానికి పుట్టాడు యేసుప్రభు శిశువుగా అని అంటే, ఆయనట తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఈ లోకానికి రాలేదు, కానీ తండ్రి చిత్తం నెరవేర్చడానికి మాత్రమే. చివరికి ఒక మాట అంటాడు మరణించేటప్పుడు, తండ్రి నువ్వు నాకు అప్పగించిన పని నేను సమాప్తం చేసి తిని అంటాడు. ఆమేన్. హల్లెలూయా. చివరి మాట అంటాడు, నేను సమాప్తం చేసి తిని అంటాడు. ఎందుకు ఆ మాట అన్నాడు సమాప్తం అని? తండ్రి ఎందు నిమిత్తం ఈ లోకానికి ఆయన పంపించాడో అదేమైందంట? సంపూర్ణమైంది, నెరవేర్చబడింది, కాబట్టి సమాప్తమైంది అంటాడు. ఆమేన్. హల్లెలూయా.
మరి నువ్వెందుకు వచ్చావు ఈ లోకానికి? నిన్నెందుకు పంపించాడో తెలుసా? ఏమ్మా? ఆ? చెప్పండి. ఎందుకు వచ్చాం? ఎందుకు జీవిస్తున్నామో తెలుసా? తినడానికి కాదు, బ్రతకడానికి మనం తినకూడదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని చిత్తం నీ మీద ఏమైనదో, ఎందుకు నిన్ను రక్షించుకున్నాడో, ఎందుకు తన ప్రాణం పెట్టి రక్తం చిందించి నిన్ను కొన్నాడో, అది తెలుసుకొని నెరవేర్చడమే మన జీవితాల్లో దేవుని చిత్తమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. 4వ మాట ఒకసారి చూద్దామా ప్రియ దేవుని బిడ్డలారా? లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనములో, నశించుచున్న దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. ఆమేన్, హల్లెలూయా. దేనికోసం వచ్చాడట? చెప్పండి. పాపుల కొరకు వచ్చాడు. తర్వాత పరిచర్య చేయడానికి మాత్రమే వచ్చాడు. తండ్రి చిత్తం ఈ లోకంలో ఏమైనదో తను ఎందుకు పంపిస్తున్నాడో అది సంపూర్ణంగా చేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చి సంపూర్ణం చేశాడు. 4వ మాట అంటాడు, నశించున్న నా గొర్రెలను, నశించున్న వారిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతోమంది అండి, ఎంతోమంది మన కళ్ళ ముందు ఎంతోమంది నశించిపోతున్నారు. ఏక కుమారి తల్లి అంతేనంటవా? మన ఇంట్లో వాళ్ళే ఎంతోమంది నశించిపోతున్నారు, గుర్తెరగలేకపోతున్నారు, సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అలా ఎంతమంది నశించిపోతున్నారు. ఆ నశించిపోతున్న ప్రతి మానవుడిని రక్షించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉండి, దేవాతి దేవుడు తన కుమారుని భూమికి ఒక మనుష్య కుమారుడుగా ఈ లోకానికి ఆయన్ని పంపించాడు. ఆమేన్, హల్లెలూయా. నశించిపోతున్న గొర్రెలు ఎన్నో, రక్షింపబడిన గొర్రెల కొరకు కాదు. ఒక మాట అంటాడు లూకా సువార్త 15వ అధ్యాయంలో, ఒకసారి చూడండి. అది 10వ వచనం, 15వ అధ్యాయము 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను అంటాడు. ఎవరెదుటట? నశించిపోతున్న ఒక పాపి ఉన్నాడు చూసావా? నశించిపోతున్న ప్రజలు ఉన్నారు చూసావా? వాళ్ళు రక్షించబడటం కొరకు, వాళ్ళు ఒక్క పాపి కనుక దేవుని ఎదుటకు వస్తే, అంటే బాప్తిజం కనుక వాళ్ళు తీసుకోగలిగితే, దేవుని ఎదుట ఉన్న దూతలట ఎంతగా ఆనందపడతారో, ఎంతగా సంతోషపడతారట. ఎంతో సంతోషం. పరలోకం అండి, భూలోకంలో కాదు. ఏమండి? ఒక 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 ఆత్మ నశించిపోతే దేవుడు ఎంతగానో దుఃఖపడతాడు. నీకు నాకు అసలు ఏ బాధ చెప్పండి? మన ఇంట్లో వాళ్ళు నశించిపోతున్న మనకి ఏమాత్రము కూడా క్షేమక్తిని చేస్తే, ధనవంతుడు గొప్ప పేరు రాయబడలేదు కానీ అతను గొప్పవాడు, భాగ్యవంతుడు. భూలోకంలో అంత ధనవంతుడు మరొకళ్ళు ఆ పట్టణంలో లేరు. లాజర్ లాంటి దరిద్రుడు మరొకళ్ళు లేరట. ఎవరిని ప్రేమిస్తారు జనం? చెప్పండి అక్క, ప్రశాంత్ అక్క. ఎవరిని ప్రేమిస్తాం? ఇప్పుడు మనమే ఉన్నాం, మంచి మంచి బట్టలు కట్టుకొని వచ్చాం. బట్టలు లేకుండా, సొక్క కూడా లేకుండా కంపు కొడుతున్నటువంటి ఒక వ్యక్తి మన మన మధ్యకు వస్తే మనం ఇక్కడ కూర్చోగలుగుతావా? నువ్వు కూర్చోలేవు. హల్లెలూయా. కానీ ఆ దరిద్రుడు ఎలాంటి వాడో తెలుసా? శరీరం అంతా కూడా రోగం, కురుపులు, చేతులు కూడా సరిగ్గా పనిచేయలేనటువంటి పరిస్థితి. అంతగా క్షీణించిపోయింది శరీరం అంతా కూడా. అంత దారుణమైన పరిస్థితిలోకి అతను వెళ్ళిపోయాడు. ధనవంతుడేమో చక్కగా తింటున్నాడు, రోడ్డు మొక్క పడేస్తున్నాడు. ఆయన పేదవాడు లేదా దరిద్రుడు, రోగంతో పీడింపబడుతున్నవాడు, భక్తి కలిగిన వాడు, కానీ భక్తిలో కూడా లేకపోయినా ఇబ్బంది ఏం లేదు, కానీ భక్తిని మాత్రం నేను విడవనని చెప్పి పట్టుతూ ఉన్నాడు. అరే దరిద్రుడా, నువ్వు నిజంగా దరిద్రుడుగా ఉన్నావంటే కారణం ఏంటంటే నీకు రెండో పని లేదు, దేవుడు దేవుడు అంటావు,
పని చేసుకొని బతకాలని ఇన్నాళ్ళు. ఇప్పుడంటే రోగం వచ్చింది. ఇంతకుముందు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఒక రూపాయి సంపాదించుకొని వెనక వేసుకున్నట్టయితే ఈరోజు అనారోగ్యం కలిగినప్పుడు, ఇప్పుడు నీకు రోగం కలిగినప్పుడు ఆ డబ్బులు ఉపయోగపడేవి కదా అని చెప్పి ఆ ధనవంతుడు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనం అనే మాట అది కాదా? ఏమ్మా చెప్పండి. ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటావు, ఎప్పుడు భక్తి భక్తి అంటావు, మరి పని చేసుకునేది ఎప్పుడు, నువ్వు తినేది ఎప్పుడు అంటాం. కరెక్టే, ఆ మాట తప్పేం లేదు. ఎందుకంటే బైబిల్ కూడా అదే అంటుంది. కష్టపడి పని చేసి ఒక రూపాయి దాచిపెట్టును వెనక తరం వారికి అంటాడు. తప్పేం లేదు అందులో. కానీ భక్తి లేకుండా నువ్వు ధనం సంపాదిస్తే ఆ ధనము నీకు ఎప్పుడు కూడా ఉపయోగపడదు. ఉండాలి, భక్తితో కూడిన ధనం ఉండాలి. అబ్రహాము ధనవంతుడు, ఇస్సాకు ధనవంతుడు, యాకోబు ధనవంతుడు, దావీదు ధనవంతుడు, వీళ్ళందరూ కూడా భక్తితో కూడినటువంటి ధనం కలిగిన వారు. కాబట్టి భక్తిని విడవకుండా ధనం సంపాదించుకో. కానీ ధనవంతుడు ఏమయ్యాడు అంటే తెలుసా? ఆ పేదవాడైనటువంటి, దరిద్రుడైనటువంటి, రోగిష్ఠుడైనటువంటి లాజరు ముందు చనిపోయాడు. ధనవంతుడు సంతోషపడ్డాడు. ధనవంతుడు అన్నాడు, చూసేవా వాడు నిష్ఠ దరిద్రుడు, వాడి దగ్గర ఏమి లేకపోవటానా, చూయించుకోవడానికి కూడా లేక వాడు సచ్చాడు, నాకేమి అనుకున్నాడు. కొద్ది కాలం తర్వాత పాపం ధనవంతుడు కూడాట చచ్చిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. సావు ఒక సంవత్సరం అటు ఇటో 10 సంవత్సరాలు అటు ఇటు ఉంటుంది, అంతే తప్ప అందరికీ మరణం అనేది ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకో, దరిద్రుడుగా ఈ లోకంలో పనికిరాని వాడిగా ఉన్నటువంటి లాజరు ఎక్కడున్నాడో తెలుసా? దేవుణ్ణి అంగీకరించిన లాజరు, తినడానికి తిండి లేని లాజరు, రోగంతో ఉన్నప్పుడు చూయించుకోవడానికి కూడా డబ్బు లేని లాజరు పరలోకంలో అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మదిగా ఉన్నాడు. భూలోకంలో సుఖపడి సంతోషపడి తన ఇష్టానుసారంగా తింటూ త్రాగుతున్న ధనవంతుడేమో నరకములో యాతన పడుతున్నాడు అని బైబిల్ ఉంది. ఈ లోకంలో ఒకవేళ ధనం కలిగిన వ్యక్తివే, నీ కాదంటలేదు, కానీ యేసు ప్రభు నీకున్నాడా? యేసు ప్రభు నీకుండి ధనం ఉంటే ధనుడువో. ఎందుకంటే నువ్వు పరలోకంలో ఉంటావు, లేకపోతే నరకానికి హక్కుదారులు కావలసినటువంటి పరిస్థితి వస్తుందనే విషయాన్ని గ్రహించు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నశించిపోతున్న వారిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అని బైబిల్ అంటుంది. ఒక మంచి అమూల్యమైన మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానిద్దాం. ఉమ్, ఉమ్, ఆ. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడాయనో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. అడుబడి ధనవంతుడైనటువంటి దేవుడు ఏమయ్యాడట? భూకి ఎందుకు వచ్చాడట? భూలోకంలో ఎందుకు వచ్చాడో తెలుసా? దేవుడు ధనవంతుడు. ఆ ధనవంతుడైన దేవుడట దరిద్రులుగా ఉన్న నిన్ను నన్ను ధనవంతులుగా చేయడం కొరకు ఆయన దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అసలు పరలోకమే బంగారపు వీధులే బంగారంతో ఉన్నాయి. ఆయనకేం కొదవా? ఆమేన్, హల్లెలూయా. నువ్వు నన్ను అడుగు, నేను ఆకాశ వాకిళ్ళు ఇప్పి పట్టజాలనంత ఆశీర్వాదాలతో నేను నింపుతానన్నాడు దేవుడు. ఆ దేవుడు ఎవరు? ఆ యేసు ప్రభువే అంటున్నాడు, నన్ను అడుగు, ఆకాశ వాకిళ్ళు ఇప్పుతా, పట్టజాలనంత దీవులతో నిన్ను నింపుతా అన్న ఆ దేవుడు ఎట్టొచ్చాడట? దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడట. ఎవరిని ఎందుకు వచ్చాడు దరిద్రులుగా భూలోకంలో నిన్ను నన్ను ధనవంతులుగా చేయడం కొరకు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే, ఆయన దరిద్రులైన మనల్ని ధనవంతులుగా చేయడానికి ధనవంతుడైన ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరుడా, ఒకవేళ దరిద్రపు స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఏమీ లేని నిస్సహాయ స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, అడుగు మీకు ఇయ్యబడును అంటున్నాడు. నువ్వు అడిగితే ఆయన ఏదైనా నీకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇంకో మాట అంటాడు, నేను తలుపు యొద్ద నిలబడి ఉన్నాను అంటాడు. నీ వాకిట్లో, నీ ఇంట్లోకి రావడానికి ఆడున్నాడట? హృదయం అనే తలుపు దగ్గర ఉన్నాడట.
తడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో ఆ మాటలు రాయబడి ఉంటాయి. నువ్వు వాకిలి తీస్తే ఆయన ఇంట్లోకి వస్తాడు. ఆయన నీ ఇంట్లోకి వస్తే నీ ఇంటిలో ఉన్న దరిద్రం అంతా కూడా ఏమైపోయిందట? వచ్చేటప్పుడు ఒక దారిలో వచ్చింది కానీ వెళ్ళేటప్పుడు మాత్రం 7 ద్వారాల్లో కూడా దరిద్రం పారిపోతుంది. నిన్ను ధనవంతుడిగా ఆయన చేస్తానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకో మాట అంటాడు, 1 యోహాను 3:8 అంటాడు, ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడంటే అపవాది క్రియలు లయపరచుడికి దేవుని కుమారుడు ప్రత్యక్షం ఈ లోకానికి వచ్చాడు. ఎందుకోసం వచ్చాడట? ఏమా దైవమ్మ, ఎందుకోసం వచ్చాడో తెలుసా? 1 యోహాను 3:8 అంటాడు, అపవాది క్రియలు లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఈ లోకానికి వచ్చాడు. దేనికోసమో తెలుసా? ఎవరైతే సాతాను బంధకాల్లో బంధింపబడ్డారో, ఎవరైతే దెయ్యపు శక్తితో పీడింపబడుతున్నారో, ఎవరైతే సాతాను శక్తులతో పీడింపబడుతున్నారో, ఎవరైతే అపవాది చేత పీడింపబడుతున్నారో అలాంటి వారిని విడిపించడానికి, అలాంటి ఏ క్రియలైతే పనిచేస్తాయో నీ మీద ఆ క్రియలన్నిటిని కూడా లయపరచడానికి మనుష్య కుమారుడు అధికారంతో ఈ లోకానికి వచ్చాడు. దేనికి వచ్చాడట అక్క? అక్క ఎందుకు వచ్చాడు? మేరీ అక్క ఎందుకు వచ్చాడట? సాతాను క్రియలు ఉన్నాయి చూసావా భూలోకంలో? మానవుడట శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలతో నింపబడి ఉన్నాడట. వాడి క్రియలు లయపరచడానికి, మనిషి నశించిపోతున్న మానవుని రక్షించడానికి సాతానుడు పెట్టినటువంటి ఆ క్రియలు ఏవైతే ఉన్నాయో, ఏ బంధకాలు అయితే ఉన్నాయో ఆ బంధకాలు తెంపడానికి, వాడి క్రియలని కూడా లయపరచడానికి, వాడి బలాన్ని తగ్గించడానికి అధికారం కలిగిన దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడట. అందుకు పుట్టాడాయన. ఆమేన్, హల్లెలూయా. మనం ఏదో వండుకో తినడానికి కాదు, బట్టలు నూతన వస్త్రాలు ధరించుకోవడానికి కాదు. క్రిస్మస్ పండగ అంటే క్రిస్మస్ పండగ ఎందుకో జరుపుకుంటున్నామని ఎవడైనా అడిగితే ఏం చెప్పాలో తెలుసా? అయ్యా, అపవాది బంధకాల్లో ఉన్నారు చూసావా, సాతాను యొక్క కట్లతో బంధింపబడి ఉన్నారు చూసావా, అపవాది ఎవరినైతే బంధించిందో, ఎవరినైతే ఏదిస్తుందో, ఎవరినైతే పీడిస్తుందో వారిని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడయ్యా, అందుకే పుట్టాడయ్యా అని నువ్వు చెప్పాలి. గెరాసేన దేశంలోని యవనస్తుడు, నీకు తెలుసుగా, చాలాసార్లు మనం చెప్పుకున్నాంగా, ఆ యవనస్తుడు బట్టలు లేక సాతాను బంధకాల్లో బంధింపబడి దయ్యమమ్మ 2000 దయ్యాలతో పీడింపబడుతున్న ఆ యవనస్తుడి దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. వాడి క్రియలన్నిటిని లయపరిచాడు. వెంటనే వాళ్ళు ఉన్న దెయ్యాలు పందుల్లోకి వెళ్ళిపోయినాయి. వెంటనే అతను స్వస్థపడ్డాడట. వెంటనే ఏం చేసి జరిగిందంట? నూతన వస్త్రాలు ధరించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవడండి ఆ గ్రామంలో, ఆ ప్రాంతంలో, ఆ రాష్ట్రంలో చాలామంది ఉన్నారుగా, ఎవరు ఎందుకని అతన్ని సాధుపరచలేకపోయారుగా? సంఖ్యలు వేశారు, ఆ కట్లతో బంధించారు, ఇనప సంఖ్యలతో బంధించారు, కానీ వాటి అన్నిటిని కూడా తుత్తునీలుగా చేశాడు. కానీ యేసయ్య ఒక్క మాట సెలవిస్తే, యేసయ్య ఒక్క మాట సెలవిస్తే అతనిలో ఉన్న 2000 దెయ్యాల్లో ఒక క్షణంలోనే అతనిలో నుంచి బయటికి వెళ్ళిపోయినాయట. ఆమేన్, హల్లెలూయా. అతడు నూతన వస్త్రాలు ధరించినట్లుగా మనం చూస్తున్నాం. అపవాది క్రియలు ఎవరికైనా లోబడ్డాయి? సాతానుడు ఒక మాట అంటాడు, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? యేసు ప్రభుని చూడగానే అవి విలవిలలాడిపోయినాయి అంట. అంటున్నాయి, దేవుని కుమారుడు, సర్వోన్నతమైన దేవుని కుమారుడు అయ్యా, నువ్వేమైనా మామూలు మనిషివి కాదు. అయినా మా సమయం ఇంకా రాలేదుగా, ఎందుకని అప్పుడే వచ్చావు? మా సమయం ఇంకా చాలా ఉంది. ఆ బిడ్డను విడిచి మీరు వెళ్ళిపోండి అనగానే, మీ పేరేందంటే మా పేరు సేన, మేము అనేకులము అంటాడు. అవి దెయ్యాలంటున్నాయి, మేము అనేక మంది అంటాడు. సేన అంటే అర్థం ఏంటంటే 2000 నుంచి 6000 వరకు కలిగిన ఒక మందని సేన అంటారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మరి అపవాది క్రియలు ఒక యేసుప్రభు ఒక మాట ద్వారా ఏమైపోయినాయి అంట? లయమైపోయినాయి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఎంతటి దెయ్యమైనా, ఎంతటి శక్తులైనా ప్రభు సన్నిధికి, మందిరానికి రాగలిగితే చాలు, ఏమైపోద్ది? క్షణం ఒక కొద్ది సమయంలోనే అవన్నీ కూడా, వాడి క్రియలన్నీ కూడా లయమైపోయి వాడు మామూలు సాధారణమైన మనిషిగా మార్చబడతాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, ఏ సాతాను బంధకాల్లో ఉన్నారో వాడి యొక్క బంధకాల నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. చివరిగా నా మాట చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయం.
46వ వచనం ఒకసారి ధ్యానించి నా మాటలు ముగిస్తాను. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఏమ్మా పొలతాత ఎందుకు వచ్చాడట? ఆ? చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చానంటున్నాడు. ఈ లోకం వెలుగు లేదా దయమమ్మ? లేదా వెలుగు లేదా? కనపడేటటువంటి లైట్ వెలుతురు కాదు, సత్యాన్ని తెలుసుకునే వెలుగు ఆయనయ్య ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏది పాపమో, ఏది అన్యాయమో, ఏది న్యాయమో, ఏది పాపమో, ఏది మంచో ఇవి తెలుసుకోవాలంటే ఏం కావాలట? ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఎవరికైతే జ్ఞానం కొదగుందారు నన్ను అడగని నేను ఇస్తానన్న దేవుడు. నేనే మార్గము సత్యము జీవనై ఉన్నాను అంటాడు దేవుడు. ఎవరై ఉన్నాడంటే దేవుడు ఏమై ఉన్నాడటమ్మా? వెలుగై ఉన్నాడు. చీకటిలో జీవిస్తున్న మానవుడు వాడి ఇష్టానుసారంగా వాడి ఇష్టానుసారమైన పనులు చేస్తూ జీవిస్తూ నేను వెలుగులో ఉన్నాను అనుకుంటున్నాడు, కానీ వాడు చీకటిలో ఉన్నాడు అనే విషయాన్ని మానవుడు గ్రహించలేకపోతున్నాడు. ఆ గ్రహింపు కలగజేయడం కొరకు చీకటిని తొలగించి, చీకటి వెలుగున్న కాడ చీకటి ఉంటుందా? ఏమ్మా ఉంటుందా? ఉండదు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు దగ్గరకు చీకటి పారిపోద్ది. అందుకే మనందరం చీకట్లో ఇన్నాళ్ళు చీకట్లో జీవించిన వారమే. మనమే వెలుగులో ఉన్నవారం కాదు. మొట్టమొదట్లో మనం కూడా ఆ చీకట్లోనే జీవించే ఆయన మనల్ని దర్శించి వెలుగును అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు సత్యాన్ని తెలుసుకోవడానికి కొరకు ఇదిగో ఈ మధ్యాహ్న కాల వేళలో కూడా ఇలా మనం ఆయన ఆరాధన చేస్తున్నాం. ఆ చీకటిలో నుంచి మనం విడిపించిన దేవుడు అంటున్నాడు, లోకములో ఇంకా చీకటిలో జీవిస్తున్న వారు కోకొల్లలుగా ఉన్నారు, వారిని రక్షించడానికే నేను వెలుగుగా ఈ లోకానికి వచ్చాను. చీకటిలో ఉన్న ప్రజలను వదిలిపెడితే పడిపోతారండి. చీకటిలో ఉన్నవారు గుంటలో పడతారో దేనికి గుద్దుకుంటారో తెలియదు. అలాగే నరకంలోకి వెళ్తున్న ఆ ప్రజలను రక్షించడానికే ఈ లోకానికి ఆయన వెలుగుగా వచ్చాడు. కాబట్టి ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ అంటే ఇదే. ఈ విషయాన్ని తెలుసుకో. ఒక పండగగా దీన్ని ఆచరించొద్దు ఎవరు కూడా. మనం ఎవరు కూడా ఒక పండగగా ఆచరించకూడదు. కానీ ఒక రంగా చెప్పాలంటే దినదినము క్రైస్తవుడికి క్రిస్మసే. ఇలా ఒక్కరోజే క్రిస్మస్ కాదు, ప్రతిరోజు కూడా మనకు ఒక పండగేనండి. ఒక ఆదివారమో, ఒక క్రిస్మసో, ఒక ఈస్టరో, ఒక గుడ్ ఫ్రైడో ఇవి కాదు. ప్రతిరోజు మనకి ఆనందమే, సంతోషమే. ఆ సంతోషమైన ఆ వార్త మనమే కాదు, మన చుట్టుపక్కల అనేక మంది నశించిపోతున్న వారు కోకొల్లలుగా ఉన్నారు. వారు చీకట్లో ఉన్న ఆ ప్రజలను వెలుగులోకి నడిపించడం కొరకు నువ్వేం చేయాలో తెలుసా? ఆ శుభవార్త మనం ముందు చూసావా? గొర్రెల కాపరులకు వచ్చి ఒక దూత చెప్పింది చూసావా? ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు దావీదు పట్టణమందు పుట్టి ఉన్నాడు, ఇదే మీకు ఆనవాలు అని చెప్తూ శుభవర్తమానాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఆ శుభవర్తమానమే యేసు జన్మ దినం. ఆయన ఎందుకు జన్మించాడు ఇప్పుడు విన్నారు కదా. ఆ 7 మాటలు గుర్తుపెట్టుకొని ఆయన జన్మించిన విధానాన్ని ప్రజలకు తెలియపరుస్తూ అనేక మందిని దేవుని వైపుకు మరలుస్తూ నరకములో నుంచి వారిని లాగినట్లుగా, అగ్నిలో నుంచి లాగినట్లుగా, ఆ చీకటిలో నుంచి ఆ సాతాను బంధకాల్లో నుంచి వారిని విడిపించే వ్యక్తిగా నువ్వు నేను ఉండాలనేదే దేవుడు ఆశ, దేవుని చిత్తం కూడా అదే. అందుకే మనందరిని రక్షించుకున్నాడు. అలాంటి మహాకృపను నువ్వు కూడా కలిగి ఉండి అనేక మందిని దేవుని వైపు మరల్చే బిడ్డలుగా నువ్వు ఉండాలని ఆశిస్తున్నాడు. అలాంటి మహాకృపను దేవుడు నీకు నాకు మనందరికి కూడా అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.